విశాఖ కంచరపాలెం బర్మా క్యాంపులో కొలువుదీరిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో జై భారత్ నగర్ గ్రామ అధ్యక్షులు బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 7వ రోజు 10,000 మందికి పైగా అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈవో రాజగోపాల్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు ఉగాది సంబరాలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు గోల్డ్మాన్ ముక్కా శ్రీనివాసరావు సహాయ సహకారాలు అందజేశారు. ఈవో రాజగోపాల్కు గ్రామ అధ్యక్షులు బొగ్గు సీను ఆధ్వర్యంలో శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొగ్గు సీను మాట్లాడుతూ 58వ వార్షికోత్సవ సందర్భంగా బర్మా గాంధీ వంశీకుల తరతరాల ఆచార సాంప్రదాయంగా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఈ నెల 29న అమ్మవారి ప్రధాన పండుగకు ముమ్మర ఏర్పాట్లు చేశామన్నారు. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, గోల్డ్ మ్యాన్, ఆలయ ఈవో రాజగోపాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి సంగు వాసు, ఉత్సవ కమిటీ సభ్యురాలు నాగమణి, పివి వసంతరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎలా చూడాలి అందరూ ఒకసారి సైడ్ ఇచ్చారా వచ్చే అమ్మా నూకాంబిక అమ్మవారికి చెప్పండి. మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో గొప్ప అన్న సమారాధన కార్యక్రమం. ఇది సుమారుగా 58వ సంవత్సరం వార్షికోత్సవం అమ్మవారిది. ఇది అమ్మవారు బర్మా ఆంధ్ర కాంతిశిఖుల అమ్మవారు. రంగూన్ బర్మా రాజధాని రంగూన్లో ఎలా జరుగుతుందో మరియమ్మ ఉత్సవం సేమ్ ఇది నూకాంబిక ఉత్సవంగా మా పూర్వీకుల పెద్దలు చేసి ఈ ఆచారాన్ని ముందుగా తీసుకెళ్లారు. దాన్ని కొనసాగింపుగా మేమందరం మా ఒక జనరేషన్, మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు మాకు నేర్పిన విధి విధానాలతో మేము అమ్మవారిని ఆరాధిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఏటా 7వ రోజు, అందులో దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈరోజు 7వ రోజు ఊరు సస్యశ్యామలంగా ఉండాలని బర్మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రశక్తితో కాకుండా ఈ చుట్టుపక్కల పరిసరాలంతా ఎంతో రాజశ్యామలంగా సస్యశ్యామలంగా ఉండాలని అనుకుని మా పూర్వీకులు 7వ రోజు అమ్మవారికి అన్న సమారాధన చేయడం. దానిలో భాగంగా సాయంత్రం 7 గంటలకి స్వామి క్షేత్రపాలకుడు పోతురాజు గారి కత్తెక్కి ఊరు ప్రజలను ఉద్దేశించి వాళ్ళందరూ యోగంతో అందరూ ఆనందంగా ఉండాలని చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఎందరో దాతలు, ఎందరో శ్రామికులు, అందరూ ఇండో మెడిసిన్ అయినా, యువ గారైనా, అర్చకులైనా, డోనర్లైనా, ట్రస్ట్ బోర్డు సభ్యులైనా అందరూ ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్న మాకన్నా మీరు ఎక్కువగా మీడియా ద్వారా ప్రజలందరికీ మమేకం చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాదు, అమ్మవారిని దర్శించుకోండి అని చెప్పి మీడియా సోదరులు కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మాకు ఇంత చక్కటి అవకాశాలు కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేలకి, ప్రజలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జాతర సందర్భంగా జై భారత్ నగర్లో
ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. 58 సంవత్సరాలుగా ఇది ఆచారం కొనసాగిస్తారు. మరి ఇవాళ 7వ రోజు సందర్భంగా అనుసంతర్పణ చేస్తున్నారు. సుమారు 10,000 మంది ఏక చేయడం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం జై భారత్ నగర్ వాసులు, గ్రామాల ప్రజలు, కమిటీ మెంబర్లు అందరూ దీన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ముఖ్యంగా మా మిత్రులు బొగ్గుసీను చాలా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఎన్నో రోజులుగా శ్రమించి వాళ్ళ పూర్వీకుల నుంచి ఆచారం కొనసాగాలి, మన పెద్దలు ఏవైతే చెప్పారో ఆ ఆచారాలు మన సంస్కృతిని కొనసాగించాల్సిన సందర్భంలో నిజంగా ఈ జనరేషన్ కూడా కొనసాగించాలి, ఇది భావితరాలు కూడా కొనసాగించాలని కోరుతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా ఈ నూకాంబ గారికి దీన్ని కూడా ప్రభుత్వం గుర్తింపు తెచ్చి దీన్ని కూడా ఒక ప్రభుత్వ పండుగ చేయాలని చెప్పి కోరుతున్నాం. అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా ఈ 7వ రోజు జరగడం స్టార్ట్ చేశారు బొగ్గుసీని గారు. బొగ్గుసీని గారు అంటే మీ అందరికీ తెలుసు, ఈ విశాఖపట్నం యూత్ ఒక ఐకాన్ అయిన ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎంతోమంది విద్యార్థులు చదివించడం కానీ యువతను ఎంకరేజ్ చేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే వ్యక్తి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని, ఉగాది కొత్త సాంప్రదాయాన్ని ఆయన ఇక్కడ కొన్ని వందల వేల మందికి భోజనాలు పెడుతూ అనుసందర్భాలు చేస్తూ ఈ గుడి యొక్క ప్రత్యేకతని ఈ యొక్క రాష్ట్రం అంతా ఆయన ప్రత్యేకత సాడుతూ ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరాలు జయప్రదం చేస్తున్నారు. ఇంకా ఎన్నో సంవత్సరాలు జయప్రదం చేస్తూ ముందుకి సాంప్రదాయం తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కార్యక్రమం పిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ మీరు సెలవు తీసుకున్నారు. జై హింద్. నూకాంబిక అమ్మవారి దేవస్థానం కొత్త అమావాస్య జాతర సందర్భంగా ఈ సంవత్సరం 20వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 7వ రోజు సందర్భంగా ఈరోజు సుమారు 10,000 మంది వరకు అన్న సంతర్పణ గ్రామం తరఫున చేయడం జరుగుతుంది. ఈ అన్న సంతర్పణకి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 29వ తారీఖు కొత్త అమావాస్య సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనాలు కల్పించబడతాయి. క్యూలో వస్తున్న భక్తులందరూ కూడా శీఘ్ర దర్శనం, దివ్య దర్శనంతో పాటు ఉచిత దర్శనం ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అందరూ కూడా జీవీఎంసీ వారు అలానే పోలీస్ శాఖ వారికి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. వారు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భక్తులందరికీ నా మనవి ఏంటంటే కొత్త అమావాస్య రోజు అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవాదాయ శాఖ తరఫున కూడా మేము చేయాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే చేసామండి. సో భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవడానికి కోరుకుంటున్నాను. నా పేరు రాజగోపాల్ రెడ్డి అండి. నేను నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి యోగా పనిచేస్తాను.